సో ఈ HCU లో 400 acres ల్యాండ్ ఏదైతే ఉందో గచ్చిబౌలి ప్రైమ్ ఏరియాలో, సో ఈ ఇష్యూ గురించి నాకు అర్థమైనంత విషయం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1975 లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2300 acres ఆఫ్ ల్యాండ్ HCU కోసం అని చెప్పి ఇచ్చిందనమాట. ఆ టైంలో రిలీజ్ చేసిన గెజెట్ ప్రకారం ఏం చెప్పారు అంటే, ఆ ల్యాండ్ అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసమే వాడాలి అని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ లో ఉంది. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం HCU పేరు మీద అవ్వలేదు. అప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, అది మా చేతిలోనే కాబట్టి మేము సేల్ చేస్తాము అంటుంది. కానీ అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అది HCUకి యాక్చువల్ గా. సో యాజ్ ఆఫ్ టుడే ఆ ల్యాండ్ ఎంత మిగిలింది అంటే 1500 acres మిగిలింది. మరి 2300 acres లో ఇంకా 800 acres ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆ టైంలో వేరే పర్పసెస్ కి వాడారు. అండ్ మిగిలిన 1500 acres లో ఇప్పుడు 400 acres కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కి వాడతాము అంటున్నారు. ఈ 1500 acres లో కూడా 400 acres ని చంద్రబాబు నాయుడు IMG అనే కంపెనీకి ఇచ్చారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం గా అయినప్పుడు అది వెనక్కి తీసేసుకున్నారు అనమాట. అప్పుడు IMG కంపెనీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, అట్లా ఎలా చేస్తారు అని చెప్పి. అప్పుడు కోర్టు ఏమన్నది, అది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇచ్చిన ల్యాండ్ కాబట్టి అది ఆ పర్పస్ కే వాడాలి అని చెప్పి, సో ఆ ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ కే చెందుద్ది అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, మేము 400 acres ల్యాండ్ ని డెవలప్మెంట్ కి వాడతాము అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ లవర్స్. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఆల్రెడీ హైదరాబాద్ వెస్ట్ సైడ్ లైక్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇదంతా కూడా కాంక్రీట్ జంగిల్ తయారవుతుంది. ఎక్కడ చూసినా మీరు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్ల బిల్డింగ్లు ఇవే వీటితోటే నిండిపోతుంది. సో అట్లీస్ట్ అక్కడ ఉండే జనాలకి ఈ 400 ఎకరాల ఆఫ్ ల్యాండ్ అనేది ఈ చెట్లతో ఉన్నప్పుడు వాళ్ళకి అదొక కనీసం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఫ్రెష్ ఎయిర్ అనేది ఇస్తుంది. లేకపోతే పొదుగుకుల బిల్డింగ్లలో ఏసీలు తిరుగుతూనే ఉంటాయి, కార్లు తిరుగుతూనే ఉంటాయి, ఏసీ పొల్యూషన్, కార్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ ని పీల్చుకునే స్కోప్ కార్బన్ సింక్ అనేది కూడా లేదు కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజు అయితే చెట్లు కనీసం ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒకవేళ అది కూడా తీసేస్తే ఆల్రెడీ చుట్టుపక్కల చాలా కాంక్రీట్ జంగల్ అదంతా, అంటే బిల్డింగ్స్, హై స్క్రేపర్స్ ఇవన్నీ. ఇది తప్ప వేరే ఇంకా చాలా వేల ఎకరాలు ఉన్నాయి కదా తెలంగాణలో, ఎక్కడైనా డెవలప్ చేసుకోవచ్చు, వేరే ల్యాండ్లు ఏవైనా అమ్ముకోవచ్చు. ఆల్రెడీ అంత డెవలప్ అయిన ప్లేస్ లో మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేస్తే జనాలకు ఇబ్బంది అయింది. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ కూడా ఒకసారి నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి రీథింక్ చేస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మీరు కూడా ఏమనుకుంటున్నారు? మీరు నేచర్ సైడ్ ఉన్నారా, డెవలప్మెంట్ సైడ్ ఉన్నారా?